नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। खबरदार रेवंत तొత్తుల్లారా, खबरदार रेवंत రెడ్డి, న్యాయం చేయాలి నిరుద్యోగులకు, న్యాయం చేయాలి నిరుద్యోగులకు, खबरदार रेवंत రెడ్డి, జై తెలంగాణ, జై కేసీఆర్, వాయిదావేయాలి డిఎస్ని వెంటనే, వాయిదావేయాలి డిఎస్ని వెంటనే, గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు వెంటనే పెంచాలి. నగర్ లో జరిగిన మీటింగ్ లో ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ ను, హరీష్ రావును ఆర్ట్స్కల్ దగ్గర నిరాహార దీక్ష చేసి అమర్లు గమ్మని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదర్ కిషోర్ అన్న, ఉస్మానియా ముద్దుబిడ్డ, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు. గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వందల కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న. అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్, ఈ మతిలేని మానవతరాయ్, చారకొండ వెంకటేష్, పున్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకు మాట్లాడితే కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న 35 ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్లో వీళ్ళకి గతి లేదు. కానీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో 2023 కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకచ్చుకొని బీరు బిర్యానీ తింటారు. ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు దాగి, తార్నాకలో మందు దాగి ప్రోగ్రాంలు చేస్తున్నారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడ పోయినవురా మానవతరాయ్, నువ్వు ఎక్కడున్నావురా కొడుక? ఈరోజు నీకు కిషోర్ అన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కిషోర్ అన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళను ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకుండంటే అది కిషోర్ అన్న నైజం రా బిడ్డ. ఈరోజు నువ్వు చారకొండ వెంకటేష్, నువ్వు మునుగోడు ఎలక్షన్లా మీ పార్టీ పైసలు ఇస్తే నువ్వు ఎత్తుకపోయిన దొంగవు. ఈరోజు కిషోర్ అన్న గురించి మాట్లాడతావురా? అదే మానవతరాయ్, నువ్వు ఎలక్షన్స్ ముందు మా పార్టీలోకి వచ్చి కేసీఆర్ దగ్గర కాళ్ళ మీద పడి మూట కోసం వచ్చి తర్వాత వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యశోద హాస్పిటల్లో కూడా రేవంత్ రెడ్డిని తిట్టినావు కదా. ఇప్పుడు నీకు గుర్తొచ్చిన ఆయన నీతులు మాట్లాడుతున్నావు. కిషోర్ అన్న గురించి కనీసం కూడా మాట్లాడే కాలు గోటిన దాకా అర్హత కూడా మీకు లేదా కొడుకులారా? ఇంకొకసారి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి. ఏమైందిరా మాట్లాడే శాతనైతే లేదారా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మొత్తం ఉక్క పొడుకేసుకుంటున్నావు, అచ్చొచ్చిన ఆంబోతులా మాట్లాడుతున్నావు కొడుక. విలేకరులను, జీ తెలుగు విలేకరులను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, మన నిరుద్యోగులను కొడుతుర్రు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ వాళ్ళ పైన దాడి జరిగిందా? అసలు విద్యార్థులు మీరు కూడా నిరుద్యోగుల కోసం పోరాడినావు కదా, ఒక్కసారైనా పోలీసు వాళ్ళతో కొట్టించిర్రా? నిన్న ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కడుపులో కొట్టడము, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మర్మరాంగాల మీద కూడా తొక్కడము. వాళ్ళు చాలా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు బాగలేవు. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ తెలుగుదేశం తొత్తు, చంద్రబాబు తొత్తు అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఓటుకు నోటు అడ్డంగా దొరికిన దొంగ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ విద్యార్థి నాయకుల పైన, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థుల నాయకుల పైన ప్రేమ ఎందుకుంటుందిరా నాయన? ఒలగాల్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఏదో పదవులు ఇస్తారనుకుంటారు, కానీ లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు అటెండర్ పోస్టులు కూడా ఇయ్యరు. మీరు ఇంకా బూట్లు చెప్పులు నాకుండా తిరగాల్సిందే. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సి కోసం పోస్ట్పోన్ అడుగుతారు. వాళ్ళు ఏమన్నా టెట్టు జరిగి నెల రోజులు కాలేదు, ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయండి అని అడుగుతారు. మినిమం జంబో నోటిఫికేషన్ డిఎస్సి అంటే మినిమం 20-25 వేలు ఉండాలి. నువ్వు పట్టుమని గతంలో ఉన్నటువంటి 5,000కు 6,000 యాడ్ చేసి 11,000 ఇచ్చినావు. వాళ్ళు ఏ విధంగా పోవాలి? అటు వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళు ఏమంటారు అంటే పోస్ట్పోన్ చేయమన్నారు. దానికోసం మాట్లాడు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి నిరుద్యోగులను తీసుకుపోయి మాట్లాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి కిషోర్ అన్న పైన మాట్లాడితే మాత్రం మీ నాలుక జీరుస్తాం కొడుకులారా. ఏమనుకుంటారు? ఖబర్దార్. కేసీఆర్ను కానీ, కేటీఆర్ను కానీ, హరీష్ రావును కానీ ఇంకొకసారి ఎవడైనా మాట్లాడితే మాత్రం ఆర్ట్స్ కాలేజ్ ముందే కుక్కలను కొట్టినట్టు కొడతాం బిడ్డ అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, ఉద్యమ కిరీటం, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత అయినటువంటి గాదర్ కిషోర్ కుమార్ అన్న గారు నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగులు చేస్తున్న వాళ్ళకున్న కష్టాల పక్షాన
ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కొంతమంది బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, మానవతరాయాలని అంటోడు, మతిలేని రాయంటోడు కిషోర్ అన్న గురించి తన ఇష్టానురీతిగా మాట్లాడాడు. బిడ్డా నీకు ఒకటే హెచ్చరిస్తున్నా, ఆనాడు తుంగతుర్తి గడ్డ మీద రక్తపు టేరులు పడిన నేలను కాళేశ్వరం జనాలతో తీసుకొచ్చి రైతుల కాళ్ళు గడిన నేత కిషోర్ అన్న. అలాంటి కిషోర్ అన్న పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బిడ్డ, నువ్వు ఎలక్షన్ల ముందు ఏడ ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు? అదే రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినావు? రేవంత్ రెడ్డి దొంగ, రైతుల పక్షపాతి కాదు, రైతులు మోసం చేసిండు, టికెట్లు అమ్ముకున్నాడు అని ఇష్టం వచ్చిన మాట్లాడినావు కదా. నిన్న మా కిషోర్ అన్న ఏం మాట్లాడుతున్నావు? మా కిషోర్ అన్న ఏం మాట్లాడిండు? మీ యొక్క రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి వాళ్ళు నిరాహార దీక్ష చేసి చచ్చిపోమని మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు, సన్నాసాన్ని మాట్లాడిండు. ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయిన వ్యక్తి గురించి అట్లా మాట్లాడితే సన్నాసానం అది ఏమంటారు? లోపర్ నా కొడుక, నువ్వు ఇవాళ కిషోర్ అన్న గురించి మాట్లాడే హక్కు నీకుందా? కిషోర్ అన్న అంటాడు, కడిగిన ముత్యం అంటాడు. బిడ్డా నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో కిషోర్ అన్న అభిమానులకు ఆగ్రహానికి గురిగా తప్పదు. ఇవాళ అదే కిషోర్ అన్న నువ్వు మళ్ళొక్కసారి కిషోర్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని నీ 32 పనులు రాలకూడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నువ్వు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, నిరుద్యోగులకు అంటున్నావు. మరి పీకనికి వచ్చినావా? ఎలక్షన్ల ముందు పార్టీలోకి వచ్చి మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఆ బూట్లు నాకు ఎందుకు వచ్చినావు? ఏ అవసరానికి వచ్చినావు? ఆయన దగ్గర పదే పడి నీ అవసరాలు ఖర్చుల కోసం ఎందుకు తీసుకొని పోయినావు? దేనికోసం పోయినావు? ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి దేవుడైందా? ఆనాడు దయ్యమైందా? ఇవాళ బిడ్డ నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే యావత్ తెలంగాణ విద్యార్థుల ఆగ్రహానికి గురవుతావు. నిన్ను బట్టలుడవికి ఆర్ట్స్ కాలం నిలబెడతామని కూడా హెచ్చరిస్తున్నావు. ఇమీడియట్గా నువ్వు మాకు హరీష్ రావుకు, కేటీఆర్కు, కిషోర్ అన్నకు క్షమాపణ చెప్పవలసిందిగా నేను ఈ లాగాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము.